పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. వార్ 2లో ఇద్దరు టాప్ స్టార్స్ నటిస్తున్నారు. ఒకరు ఎన్టీఆర్, మరొకరు హృతిక్ రోషన్. ఒకరు టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ కింగ్, మరొకరు బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ రూలర్. అయినప్పటికీ ఒకరికి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇచ్చి మరొకరికి తక్కువగా ఇచ్చారట. గత 2 రోజులుగా ఈ రూమర్ బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. హృతిక్ కంటే ఎన్టీఆర్ ఎక్కువ పారితోషికం తీసుకున్నాడనే వార్త సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇంతకీ ఇందులో నిజం ఎంత? ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది వార్ 2. ఆల్రెడీ ఎన్టీఆర్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిపోయాడు. త్వరలో హృతిక్ కూడా టాలీవుడ్ వరకు వచ్చి ప్రమోషన్స్ చేయబోతున్నాడు. చిత్ర యూనిట్ ఇంత జోష్ లో ఉండగా ఈ సినిమాల హీరోల రెమ్యునరేషన్ పై వచ్చిన రూమర్ టోటల్ బాలీవుడ్ ను షేక్ చేస్తుంది. వార్ 2 కోసం ఎన్టీఆర్ 70 కోట్లు తీసుకోగా హృతిక్ కేవలం 50 కోట్లు మాత్రమే తీసుకున్నారు అంటూ కొద్ది రోజులుగా ప్రచారం మొదలైంది. పైగా మూవీ రిలీజ్ తర్వాత ఇద్దరి హీరోలకు ప్రాఫిట్స్ లో షేర్ ఆఫర్ చేసిందట యష్ రాజ్ ప్రొడక్షన్స్. ఎన్టీఆర్ కంటే హృతిక్ అధిక పారితోషికం అందుకోవడం ఎలా సాధ్యపడుతుంది అంటూ సోషల్ మీడియాలో గ్రీక్ గాడ్ ఫ్యాన్స్ డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంతలో చిత్ర యూనిట్ రూమర్స్ కు చెక్ పెట్టింది. రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు అని తెలిపింది. వార్ 2 స్టోరీ అనేది ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిన కథ అని, చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్లిన సబ్జెక్ట్ అని, అలాగే రెమ్యునరేషన్స్ కూడా ఇద్దరికి సేమ్ అంటూ క్లారిటీ ఇచ్చింది యష్ రాజ్ సంస్థ. అసలు ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయో అంటూ టెన్షన్ పడింది. వార్ 2 షూటింగ్ లో ఎన్టీఆర్, హృతిక్ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు అని, కలిసి జిమ్ లో కసరత్తులు చేశారు అని, వారిద్దరి మధ్య గొప్ప ఫ్రెండ్షిప్ మొదలైందని యష్ రాజ్ చెప్పుకొచ్చింది.